2026 సంవత్సరం మే నెల తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశికి సంబంధించిన వారి అక్షరాలు రా, రి 3, 4 పాదాలు చిత్తా నక్షత్రం, రు, రే, రో, తా స్వాతి నక్షత్రం, తి, తు, తే 1, 2, 3 పాదాలు విశాఖ నక్షత్రం. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలకు సంబంధించిన ఈ అక్షరాలు తులారాశికి వర్తిస్తాయి. ఈ తులారాశి వారి గ్రహ ఫలితాలు: మేషరాశిలో రవి, కుజుడు, బుధుడు. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తులారాశికి షష్టమంలో శని, సప్తమంలో రవి, కుజుడు, బుధుడు, అష్టమంలో శుక్రుడు, నవమంలో గురుడు, 11లో కేతువు, 5లో రాహు ఉన్నారు. శనీశ్వరుడు, బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు అనుకూలంగా ఉన్నారు. అనుకూలంగా ఉన్న షష్టమంలో శనీశ్వరుడు ఉన్నందువలన కొన్ని బాధలు తప్పవు. ఏలినాటి శనిలో ఉన్నాడు కాబట్టి ఆయన కొద్దిగా కష్టపడతాడు. బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఏమన్నా ధనం తీసుకోవడానికి, ఇచ్చుకోవడానికి కానీ, సుఖ సంతోషాలు, సుఖాలు ప్రసాదించడానికి కానీ, పుణ్యకార్యాలు చేయడానికి కానీ, ఏ దేవాలయాలకి అటువంటి సహాయం చేయడానికి కానీ, దేవాలయాలు కట్టించడానికి కానీ, వీటన్నిటికీ బుధుడు సహాయపడతాడు. అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు వివాహాలకు కానీ, ఏమైనా ఇళ్ళు కొనడానికి కానీ, మనం కొత్తగా స్థలాలు కొనడానికి కానీ, ఏమన్నా సుఖభోగాలు అనుభవించడానికి కానీ, వాహనాలను కొనడానికి కానీ, ఏదన్నా కొత్త వ్యాపారాలు చేయడానికి కానీ, ఏదన్నా పాటలు పాడే సంగీతంలో అభిలాష ఉంటే పాటలు పాడే దాంట్లో కానీ, ప్రభుత్వ సన్మానాలు చేయడానికి కానీ శుక్రుడు మనకి సహాయం చేస్తాడు. గురువు గురుణాదేవ పుష్టిచ్చ బుద్ధి పుత్రార్థ సంపద. ఈ గురువు వల్ల మనకి దేహపుష్టిచ్చ ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, బుద్ధి కానీ, మన పుత్ర సంతానానికి కానీ, మనం సంపాదించింది వినియోగం చేయడానికి కానీ, రాజ సన్మానాలు కానీ, శివారాధన చేయడానికి కానీ, సర్వకార్య మనకి జయం, శారీరక మానసిక బలం కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ గురువు వల్ల. కేతువు పితామహే చింతాబహుదానచ్చ మోక్షద. కేతువు వల్ల మనకి పితృదేవతలకు కానీ, పితృదేవతలు సంతోషపరచడానికి కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి కానీ, మనకి మోక్షం ప్రసాదించే కార్యక్రమాలు చేయడానికి కేతు అనుకూలిస్తాడు. ఈ శనీశ్వరుడు కూడా షష్టంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా మనల్ని కోపించలేకపోయినా ఆయన శాంతిపరచుకోవడానికి మనం ప్రతి శనివారం ఆయనకి తైలాభిషేకంతో ఒక నువ్వులతో అభిషేకం, ఆయనకి పూజా కార్యక్రమాలు చేసుకొని శాంతించి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం.
సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పదయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేదరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.